హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నేనైతే 9కి లేచానండి. లేచి బ్రష్ అయితే చేశాను. ఈరోజైతే నాకు లెమన్ రైస్ అయితే తినాలనిపించింది. దానికోసమైతే ఇంక నేనైతే బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను. మా బాబు కోసమైతే ఈరోజు ఇడ్లీ అయితే వేయాలనుకుంటున్నాను. దానికోసమైతే ఇడ్లీ పిండయితే తీసుకున్నాను. దాంట్లో అయితే మా బాబుకి రాగి పిండి కలిపి ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నానండి. దానికోసమైతే ఒక 2 గట్లు ఇడ్లీ పిండిలో ఒక 2 ఆర్ 3 స్పూన్స్ అయితే రాగి పిండి వేసి కలిపి ఇడ్లీ అయితే వేస్తున్నాను. మా బాబయితే అంత హెల్తీ ఫుడ్ అయితే ఏం తీసుకోడండి. దానికోసమైతే అప్పుడప్పుడు ఇట్లా వేసి చేస్తూ ఉంటాను. అది కూడా మా బాబు ఏదైతే ఇష్టంగా ఏ ఫుడ్ అయితే ఇష్టంగా తింటాడో దాంట్లోనే కలిపి వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అట్లా అయితే కొంచెం తింటాడని చెప్పేసి. ఇంకా మా బాబయితే లెగవలేదండి. ఈలోపు లేచేలోపు దాంట్లో ఇడ్లీ పాత్రలో అయితే ఇడ్లీ పెట్టేసి పక్కకైతే పెట్టేశానండి. నేను నైటయితే ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఇంకేం చేసుకోలేదు. నైట్ అంట్లు అట్లాగే ఉన్నాయి. అవైతే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు హ్మ్. రైస్ కూడా అయిపోతుందండి. ఈలోపు మా బాబు కూడా లేచేసాడు. ఇంకా అరుస్తున్నాడింకా. నా కోసమయితే కాదులెండి. వాళ్ళ డ్యాడీ కనిపించట్లేదని చెప్పేసి అరుస్తున్నాడు. ఇంకా ఏడుస్తున్నాడు. వాడికి లెగవగాలనే వాళ్ళ డ్యాడీ అయితే కనిపించాలి. మా హస్బెండ్ అయితే ఇవాళ మార్నింగ్ 5కి అట్లాగే ఎళ్ళిపోయారు. దానివల్లయితే ఇంకా ఏడుస్తున్నాడు. మా బాబునైతే కొంచెం ఊరుకోబెట్టి వచ్చాను. వచ్చి ఇంకా మళ్ళీ అంట్లయితే స్టార్ట్ చేశాను. అంట్లు తోమేసిన తర్వాత మా బాబుకైతే బ్రష్ చేపిస్తాను. నాకైతే ఈ ప్రెగ్నెన్సీలో అయితే కొంచెం ఎట్లైనా ఈ పనులన్నీ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉందండి. కానీ మా హస్బెండ్ అయితే చాలా సపోర్ట్ అయితే చేస్తారండి. మా హస్బెండ్ ఉన్నంత వరకు ఆయనే పనులన్నీ చేస్తా ఉంటారు. ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు మాత్రం నేను చేసుకుంటా ఉంటాను. మాకైతే ఎవరి సపోర్ట్ తీసుకోవడం అయితే ఇష్టం లేదండి. దానికోసమైతే మేమే మా పనులైతే చేసుకుంటా ఉంటాము. మా వర్క్ మేము చేసుకోవడం అంటే మాకిష్టమండి. ఎందుకంటే ఈ 9 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్‌లో అయితే మేము చాలా అయితే చూసామండి. చాలామంది డబ్బుల కోసమైతే వస్తారు గానీ, మన దగ్గరికి మన మనల్ని చూసైతే ఎవరు రారండి. దానికోసమైతే మేము ఎవరి హెల్ప్ అయితే తీసుకోము. ఎంత కష్టమైనా సరే మేము చేసుకోవడానికే ట్రై చేస్తాము. నాకైతే మా అత్తయ్య ఉండుంటే బాగుండేదనిపిస్తదండి అప్పుడప్పుడు. మా అత్తయ్య గారైతే మా మ్యారేజ్‌కి 1 ఇయర్ ముందైతే చనిపోయారు. ఆవిడైతే మరి చాలా మంచిదండి. ఇప్పుడు ఉండుంటే బాగుండేదని చెప్పేసి నేనెప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే మాకు కూడా ఒక పెద్దగా ఉండేదని చెప్పేసి. ఇంకా ఎలా అయినా సరే మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేస్తారండి. ఆయన హెల్ప్ చేయడం బట్టే నేను ఇట్లా ఉన్నా సరే స్టిచ్చింగ్ గానీ, ఏదైనా సరే బాబుని గానీ చూసుకోగలుగుతున్నాను. అలానే నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టమండి. అందుకే నేను ఎంత కష్టమైనా సరే నేను నీట్‌గా ఉంచుకోవడానికైతే ట్రై చేస్తాను. ఇంకా అంట్లయితే క్లీన్ అయితే చేసేసానండి. ఇంకా షింక్ కూడా నేను అప్పుడే మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి తుడిచేస్తానండి. నాకైతే షింక్ గానీ, వంటగది మొత్తం నీట్‌గా ఉంటే చాలా ఇష్టమండి. చాలా మైండ్ రిలాక్సింగ్‌గా ఉంటది. మీరు కూడా ఇట్లాగే ఉంటారో లేదో నాకు చెప్పండి కామెంట్స్‌లో. నేనైతే మొత్తం వంటగదంతా క్లీన్ చేసిన తర్వాత ఒక 10 టైమ్స్ అయినా సరే నా వంటగదంతా నేను చూసుకుంటానండి. నాకు అదైతే చాలా ఇష్టం. మా వంటగదైతే చాలా చిన్నదండి. అందుకైతే ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటేనే నీట్‌గా ఉంటది. దానికోసమైతే ఇంకా ఎప్పుడు చేసిన పని అప్పుడే నీట్‌గా క్లీన్ చేసేస్తాను. ఇంకా ఈలోపు రైస్ కూడా అయితే అయిపోయిందండి. రైస్ కూడా అయిపోయింది. క్లీనింగ్ కూడా అయిపోయింది. మా బాబు కోసమైతే ఇడ్లీ కూడా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత బాబుకైతే బ్రష్ చేపిచ్చాలండి. ఇంకా మా బాబయితే బ్రష్ చేసే ముందయితే మా బాబుకి ఒక అలవాటైతే ఉందండి. జీలకర్ర అయితే తింటాడు మా బాబు. మీ పిల్లల్లో కూడా ఎవరైనా ఇట్లా ఉన్నారా? మాకు కామెంట్ చేయండి. ఫస్ట్ జీలకర్ర తినందే అసలా ఏమి చేయడండి. లెగ్గాలనే ఫస్ట్ జీలకర్ర అయితే కావాలి. ఇంకా లేచిన తర్వాతయితే ఇంకా టీవీ అయితే చూస్తున్నాడు. టీవీలో 'మోటు పత్లు' కార్టూన్ అయితే వస్తుందండి. ఇంకది చూస్తున్నాడు. బ్రష్ చేయమంటే లేదు నేను చేయనని చెప్తున్నాడు. అక్కడ గిన్ని పక్కనుంది చూసారా అండి మీరు? అప్పుడే జీలకర్ర అయితే తినేసాడు ఫస్ట్ లెగ్గాలనే. అది తిన్న తర్వాతే బ్రష్ చేస్తాడండి. ఇంక నేను గూడా ఇంకా ఏమనను. ఇంకా అది తినేసిన తర్వాత బ్రష్ అయితే చేస్తాడు. మా బాబుకైతే
సూపర్ మ్యాన్ కార్టూన్ అంటే బాగా ఇష్టమండి. ఇంక అదైతే చూస్తా ఉంటాడు ఎక్కువగా. ఇంకా మా బాబునైతే బ్రష్ చేయడానికైతే తీసుకొచ్చేసాను. ఇంకా పేస్ట్ అయితే తనే పెట్టుకుంటాను, తనే బ్రష్ చేస్తానంటాడు. తాను ఇంకా పేస్ట్ చూసారా ఎట్లా తినేస్తున్నాడో, పేస్ట్ తినేస్తాడు. ఇంకా బ్రష్‌కి పెట్టిన తర్వాత పేస్ట్ మొత్తం తినేస్తాడండి. ఇంకా సరే తనకు కూడా బ్రష్ చేసుకోవడం అయితే అలవాటయిద్దని చెప్పేసి ఇంక నేనైతే ఏమనను. ఇంక తనైతే మరి సరిగ్గా బ్రష్ చేసుకోలేడు కదండీ! ఇంకా తర్వాత ఇంక నేను మళ్ళీ చేపిస్తాను ఒకసారి మళ్ళీ. మా బాబైతే మరి ఇంకా బాగా మాటలైతే చెప్తాడండి. అయి చూసి మరి మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయితాము. ఎందుకంటే మాకైతే మా బాబు 7 ఇయర్స్ తర్వాత అయితే పుట్టాడండి. నాకైతే పీసీఓడీ ఉంది. దానివల్ల అయితే మరి డాక్టర్స్ అయితే మరి ప్రెగ్నెన్సీ రాదని చెప్పారు. ఇంకా మేమైతే చాలా ఫీల్ అయ్యాము. అయినా సరే మరి 7 ఇయర్స్ తర్వాత అయితే పుట్టాడు. మేము ఒక 5, 6 ఇయర్స్ వరకు మెడిసిన్ అయితే వాడామండి. ఇంకా వాడి మాటలు చూడగానే మేము 7 ఇయర్స్ వరకు మేము ఆ మాటలన్నీ మిస్ అయిపోయాం బాగా అని అనిపిస్తా ఉంటది. ఇంకా బాగా ఈసారి ఎప్పుడైనా మీకు వీడియోలో కూడా ఇనిపిస్తానండి. నేను బాబుకైతే ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ తినే ముందు మళ్ళీ జీలకర్ర అయితే తింటాడండి. ఇంకా జీలకర్ర అయితే ఎన్ని సార్లు పెట్టినా సరే తింటాడండి. మీ పిల్లల్లో కూడా ఎవరైనా ఇట్లా ఉంటే గనక కామెంట్ అయితే పెట్టండి నాకు. నాకైతే ఇంకా బాగా నవ్వైతే వస్తదండి. ఇంకా ఎన్ని సార్లయితే అన్ని సార్లు జీలకర్ర బాగా తింటాడండి. మరి అన్ని సార్లు పెట్టొచ్చో లేదో కూడా నాకు తెలీదు. ఇంకా ఇప్పుడు ఇడ్లీ తినడానికైతే ఒక 1 అవర్ అయితే చేస్తాడండి ఇంకా. అది చెప్పినా, ఇది చెప్పినా సరే, ఏది చెప్పినా సరే తినడు. నేనైతే 4 ఇడ్లీలైతే ఏసానండి. నా మనస్తృప్తి కోసం 4 ఇడ్లీలైతే వేశాను. కానీ అందులో వాడైతే నేను 2 తీసుకెళ్ళాను. అందులో ఒక్కటి కూడా తినడు. ఇంకా బాబైతే అసల కారమయితే తినడండి. మరి నేను చిన్నప్పటి నుంచి కారమయితే అంతగా అలవాటు చేయలేదు. ఎందుకంటే కారం పెడితే మళ్ళీ ఏడుస్తాడేమో అని చెప్పేసి కారమయితే ఎక్కువ అలవాటు చేయలేదు. ఇప్పుడైతే మరి కారమయితే అస్సలు తినడండి. రోజు పెరుగన్నమే తింటాడు. ఇడ్లీ గూడా చట్నీ తినడు. పంచదారతోనే తింటాడు. ఇంకా మళ్ళీ అలవాటు చేయడానికైతే చాలా ట్రై చేస్తున్నాను. కాకపోతే మరి బాబైతే తినట్లేదండి. మీరైతే ఏమన్నా సజెషన్ అయితే చెప్పండి. ఎట్లా మరి బాబుకి పెట్టాలనేది. నాకైతే ఎట్లా పెట్టాలన్నదైతే ఐడియా ఏం రావట్లేదండి అసల. చాలా వేస్‌లో అయితే ట్రై చేశాను. కానీ మరి బాబైతే అసలు ఏం తినట్లేదు. మాకైతే అప్పుడప్పుడు చాలా భయమైతే వేస్తది. ఏంటి అసల కారము గానీ, కర్రీస్ గానీ అసలేమి తినడండి. ఇంకా ఆ ఇడ్లీ అయితే ఇంకా ఏదో ఒక రకంగా తినకుండా చెప్పి వెళ్ళిపోయాడు. ఇంక నేనైతే ఇంకా సరే తర్వాత పెడదామని చెప్పేసి పులిహార దగ్గరికైతే వచ్చేసాను. ఇంక నాకు కూడా చాలా ఆకలైతే వేస్తుందండి. ఎందుకంటే టైము ఇప్పటికి 10:30 అయితే అయిపోతుంది. పులిహార అయితే అందరికీ తెలిసిందేనండి. ఇంకా ఈ పులిహోరనైతే చాలామంది చాలా వేస్‌లో అయితే చేసుకుంటారు. నాకు తెలిసిన వేలో అయితే నేను ఈ ప్రొసీజర్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు గూడా నచ్చితే గనక ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది నార్మల్‌గా చింతపండు సారీ అండి. లెమన్ జ్యూస్ అయితే నార్మల్‌గా రైస్‌లో ఏసి కలిపేస్తారు. పసుపు, లెమన్ జ్యూస్ అట్లాగా. నేనైతే అట్లా చేసుకోనండి. నాకు ఇట్లాగే ఇష్టం. ఫస్ట్ అయితే ఆయిలేసాను. ఆయిల్‌లో శనగగుళ్ళయితే ఏసి ఏపేస్తున్నానండి. అయయితే ఏగిపోయిన తర్వాత తీసేసి పోపు కూడా వేసేస్తానండి అందులో. ఇంకా పోపయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర అయితే వేయనండి. నాకెందుకో ఆ జీలకర్ర ఫ్లేవర్ అంటే నచ్చదు. దానికోసమయితే నేను జీలకర్ర అయితే వేయను. ఇంకా కరివేపాకు వేస్తాను. ఆవాలు కూడా ఎక్కువైతే వేయనండి నేను. ఎందుకంటే ఆ ఆవాలు కూడా నాకు అంతగా అయితే నచ్చవు. ఇంకా అయన్నీ వేసిన తర్వాత లెమన్ జ్యూస్ కూడా నేను ఆ పోపులోనే వేసేస్తానండి. చాలామంది లెమన్ జ్యూస్ అట్లా వేస్తే చేదవుతదని చెప్పేసి అనుకుంటారు. కానీ చేదుగా అయితే ఏముండదండి. నేనైతే అట్లాగే వేస్తానెప్పుడు. నేను పులిహోర చేసిన ప్రతిసారి అట్లాగే వేస్తాను. మరి మాకైతే చేదుగా ఏమనిపించదు. నాకట్లా పులిహోర చేస్తే చాలా ఇష్టమండి. అట్లా చేసుకున్న పులిహోర అయితే నాకు చాలా ఇష్టమండి. దానికైతే నేను అట్లాగే చేసుకుంటాను. మీకు కూడా ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక తెలిసుండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్‌లో కూడా. పులిహోర అయితే చాలా బావుంటది.
ఒకసారి దానికోసం మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారయితే ట్రై చేసి చూడండి. ఎట్లా ఉందో కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇంకా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు ఎటువంటి క్రేవింగ్స్ అయితే లేవండి. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఈ లెమన్ రైస్ అయితే నాకు ఫస్ట్ నుంచి ప్రతి నెలలో అయితే ఇదే క్రేవింగ్ అండి ఎక్కువ బాగా. ఇంకా ఏం క్రేవింగ్స్ లేవు గానీ, అందుకే బాగా ఈ లెమన్ రైస్ అయితే చేసుకొని తింటూ ఉంటాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఎటువంటి క్రేవింగ్స్ లేవు కానీ, ఎక్కువగా నేనైతే బాగా పచ్చి సేమియాలు, కందిపప్పు అట్లా తినేదాన్నండి పచ్చి పచ్చియి. నాకైతే ఇప్పుడు తలుచుకుంటే నవ్వయితే వస్తది. కాకపోతే అప్పుడు అట్లా తినేదాన్ని. బాగా ఇడ్లీ రవ్వ ఉంటది కదండీ! ఆ ఇడ్లీ రవ్వ కూడా తినేదాన్ని. బాగా ప్లేట్‌లో యేసుకొనైతే ఇంకా రోజు ఒక 2, 3 టైమ్స్ అయితే తినేదాన్నండి. ఆ సేమియాలు ఒక 3 టైమ్స్ అట్లాగా. మరి అందుకనో ఏమో తెలీదు. మా బాబు కూడా అట్లాగే తింటాడు. ఇప్పుడు పచ్చి సేమియాలు, కందిపప్పు అట్లా తింటాడు. మరి ప్రెగ్నెన్సీలో నేను అట్లా తినడం వల్లో ఏమో నాకైతే తెలీదు. ఇప్పుడైతే అట్లాగే తింటాడండి. అందరూ నవ్వుతారు. సేమియా వండితే తినడండి ఇంకా. పచ్చి సేమియాలైతే తింటాడు. కందిపప్పు గూడా అంతే. పప్పు వండితే తినడు. కందిపప్పు అయితే తింటాడు. మరి ఇంకా ఆ అలవాటు ఎలా వచ్చిందో మాకైతే అర్థం కాదు. నేనైతే నేను ప్రెగ్నెన్సీలో తిన్నాను గదా! అందుకే తింటున్నాడేమో అని అనుకుంటాను. ఇంకా పులిహోర కూడా నేను కలిపేసానండి. అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని కలిపేసి ఇంకా పులిహోర అయితే తినేసిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయిపోవాలండి. ఎందుకంటే బ్లౌజ్ అయితే ఉంది అర్జెంట్‌ది. అదైతే కుట్టాలి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకేదైనా కావాలంటే నేను దాన్ని కట్ చేసి వీడియో అయితే తీసి పెడతానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే శ్రావణ మాసం కదండీ! దానికోసమైతే బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి కుట్టాల్సినియి. దానివల్లయితే నాకు ఇంకా కొంచెం రెస్ట్ అయితే లేదండి. ఇంకా బ్లౌజెస్ అయితే కుడుతూ ఉన్నాను. దానివల్ల వీడియోస్ తీయడానికి కూడా నాకు అవ్వట్లేదు. ఛానెల్ అయితే పెట్టాం గానీ వీడియోస్ పెట్టాలన్న ఆశ ఉన్నా గానీ, అవి మళ్ళీ బ్లౌజెస్ అయితే ఆగిపోతాయని చెప్పేసి వీడియోస్ అయితే ఎక్కువ తీయలేకపోతున్నాను. ఒకసారి ఆ బ్లౌజు నేను స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెట్టలేదండి. నాకైతే టైం అయితే కుదరలేదు ఆ వీడియో పెట్టడానికి. మోడల్ అయితే నేను మీకైతే షేర్ చేశాను. ఒకసారి చూడండి. ఎట్లా ఉందో నాకు కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి మోడల్స్ అన్నా కావాలంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే కట్ చేసి కటింగ్ అయినా, స్టిచ్చింగ్ అయినా చూపిస్తాను. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే గనక ఈ వీడియోని లైక్ చేసుకొని, షేర్ చేస్తారని, నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం. ఈ వీడియోని ఇక్కడి వరకు వాచ్ చేసినందుకు చాలా థాంక్స్ అండి.